అయితే ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చినాయి అంటే ఇది దందరా బాయ్ దందా ఇది. సో హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంగళవారం మంచి రోజు కాబట్టి మనం ఈరోజు బోయినపల్లి మార్కెట్ అయితే పోలే. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఈరోజు బోయినపల్లి డబల్ మార్కెట్. బోయినపల్లిలో డబల్ మార్కెట్ అంటే రేపు బంద్ ఉందనుకోండి, ఈరోజు డబల్ మార్కెట్ అవుతుంది. డబల్ మార్కెట్ ఎట్లా అవుతుంది అంటే రేపటి మాల్ కూడా ఈరోజే తీసుకోతారు చాలామంది. కాబట్టి రేట్లు అనేది ఆగాధం పెరిగిపోతాయి. మనం మంగళవారం అసలే పోము, చాలా రొటీన్ మంగళవారం పోవడం. కాబట్టి డబల్ మార్కెట్ ఉన్నప్పుడు పోయినామనుకో అసలే డబ్బులు రావు. ఆడ గిరాక్ కాదు కాబట్టి డబ్బులు రావు. కాబట్టి మనం ఈరోజు పోలే. నిన్న మిలిగిందే ఈరోజు అమ్ముకోవాలి. కాబట్టి నిన్న మనది మిర్చి, బజ్జి మిర్చి. సైలెంట్ ఉండు. ఈరోజు ఎవరు లేరు, నేను ఒక్కనే. నేను మా అత్తయ్య కూడా ఒక దుకాణం ఉందన్నమాట. ఇద్దరం వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత కంటిన్యూ అవుతుంది వీడియో అక్కడ నుంచి, ఓకేనా? సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమో మనస్ఫూర్తిగా అంటున్నా, కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ మార్కెట్ అనే సంసారం చాలా పెద్దది. దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. మీకు అన్నీ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకే వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు కుదరదు. కాబట్టి మీరేమైనా కొత్త విషయాలు మార్కెట్ నుంచి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ప్రస్తుతానికి అయితే వీడియో లైక్ చేసి ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఫైనల్గా మార్కెట్కి అయితే వచ్చేసినాం. ఇది మన తక్కడ చిక్కుడుగా కొంచెం మిలిగింది. ఇగో మన బజ్జీ, మోసం చేసిన బజ్జీ, నన్ను బలి చేసిన బజ్జీ. ఇగో బీట్రూట్ కూడా అట్లా ఉంది, దోసకాయ. ఇగో అత్తయ్య కుప్పలు పెట్టేసింది. ఈ వారం మొత్తం కుప్పల మార్కెటే. చూడాలి ఎట్లయితుందో. టైం అయితే 4:19 అవుతుంది. ఇంకెంత టైంలో తొందరగా అమ్ముకొని వెళ్ళిపోవాలి ఈరోజు. ఇవన్నీ పోకపోతే ఒక గంట సేపు చూస్తా. పోకపోతే మొత్తం కుప్పలు పెట్టేసి అమ్మేస్తా. ఈరోజు మొత్తం మట్టి తిరిగి మొత్తం అమ్మేస్తా. ఈ మార్కెట్ ఎంత దరిద్రమైన మార్కెటో, ఈ మార్కెట్కి నేను ఎందుకు రాను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా. బీట్రూట్ చూడండి, నేను ఎంత మొన్న 20 రూపాయలు కిలో కొన్నా కదా. ఇగో ఇది కిలో పైన ఉంటుంది. 10 రూపాయలు కుప్ప పెట్టిన బీట్రూట్. అట్లుంటుంది బీట్రూట్తోని. దోసకాయలు చూడండి, అది 15 రూపాయలు కిలో కొన్న దోసకాయ. ఇగో కుప్ప పెట్టేసిన 10 రూపాయలు. అరే తమ్ముడు ఎటు చూస్తున్నారా బాబు? ఇవన్నీ కుప్పల సంతి ఇదంతా. అందుకే నేను మ్యాక్సిమం ఈ మార్కెట్ని అవాయిడ్ చేయడానికని చూస్తా. కానీ నా దరిద్రానికి నిన్న పోలే మొత్తము. కాబట్టి వాళ్ళు రావాల్సి వచ్చింది. చూద్దాం ఎట్లయితుందేమో. నైట్ వరకు పోతాయో పోవు. భయ టైము 7:23 అవుతుంది. ఈ కుప్పల మార్కెట్లో అసలు ఏం గిరాకే కాలేదు. మొత్తం ఇగో 10 రూపాయలు కుప్ప పెట్టాను, పోలేదు. బజ్జి మిర్చి కూడా కుప్పలు పెట్టేసిన, పోక మొత్తం ఎత్తేసిన. ఆ కుప్పలు కూడా ఎత్తేస్తుంది అత్తయ్య. మార్కెట్ అయితే మొత్తం అయిపోయింది 7:30కే. మేము కూడా ఎత్తేసుకున్నాం. ఇంకా ఇది అక్కడ వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే ఈరోజు. ఏం ప్రాఫిట్ లేనట్టే ఇవ్వాల. ఒక 1000 రూపాయలు అయితే రావచ్చు. ఇంటికి అయిన తర్వాత లెక్క పెడదాం ప్రాఫిట్ ఎంత. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం. రేపు బుధవారం, రేపు మార్కెట్ అయితే లేదు. రేపు ఎందుకంటే అమావాస్య కాబట్టి, అమావాస్య మార్కెట్ అయితే బంద్ ఉంటుంది కాబట్టి రేపు మార్కెట్ అయితే లేదు. కాబట్టి రేపు వీడియో కూడా రాదు. రేపంటే ఈరోజు, ఇప్పుడు ఈ వీడియో మాత్రం రేపు వచ్చేస్తుంది. కానీ బుధవారం అయితే ఎట్లాంటి వీడియో ఉండదు, గురువారం అయితే ఎట్లాంటి వీడియో రాదు. అది అయితే ఈరోజు ప్రాఫిట్ ఎంత వచ్చినాయి అంటే మనకు 1000 రూపాయలు వచ్చినాయి అనుకున్నాం. కాకపోతే తప్పు, మనకు 1100 వచ్చినాయి. నయమే. మనం సండే తీసుకున్నాం మాలు. సండే తీసుకుంటే మండే అమ్మినాం, సండే అమ్మినాం, మండే అమ్మినాం, ట్యూస్డే కూడా అమ్మినాం. 3 రోజులు వచ్చింది. డైలీ 1000 రూపాయలు వచ్చినాయి. 3000 అయితే వచ్చినాయి. కానీ అదంతా ఒకటే రోజు పోతే మంచిగా ఒకటే రోజులో 3000 వస్తుండే. ఇంకా అది పోలేదు కాబట్టి వచ్చింది. 3 రోజులు అయితే వచ్చింది. 3 రోజులు కలిపి 3000 అయితే ప్రాఫిట్ వచ్చింది. నేను ఒకటే రోజులో కలిపి ఒక 4000 అయితే వస్తాయి అనుకున్నా, రాలే. మన బ్యాడ్ లక్ ఏంటంటే మనకు ఒక్కటే రోజులో ఏ మాల్ అయినా అస్సలు పోనే పోదు. అదే మన దరిద్రం అంటే. అది మళ్ళా మనకు లాభం అయితే వచ్చింది, 1100 అయితే వచ్చింది. కిరాలు తీసేయంగా అన్ని తీసేయంగా డైలీ 1000 రూపాయలు అయితే పడ్డది, మనకు కూలి అయితే పడ్డది. అదే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్త వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి.
ఓకేనా, బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా పాత వీడియోలు చూస్తూ ఉండండి. ఓకేనా, ఏదైనా టిప్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. చాలామంది టిప్స్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఇంకా మీరు కూడా చాలామంది ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, నేను అన్నీ చదువుతూనే ఉన్నా, కానీ రిప్లై ఇవ్వడం కుదురుతలేదు. అందరికి రిప్లై ఇస్తా ఒక వీడియోలో, నాకు నచ్చిన కామెంట్స్ అన్నీ తీసుకొని ఒక వీడియోలో రిప్లై